ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్ 9 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీక్ 9 మనం చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా నీ యొక్క గొప్ప అమూల్యమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు దేవా నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రయాణమును నీతో ఆ యొక్క సంబంధాన్ని మేము బలపరచుకోవడానికి మాకు దినదినము ప్రతి వారము ఈ యొక్క పరిచర్య ద్వారా మాకు సహాయపడుతున్నందుకు నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచండి తండ్రి. ఇంకనూ అనేక మందికి ఆశీర్వకరంగా సువార్త తెలియని వారికి ఈ యొక్క పరిచర్యను చేరేలాగా ప్రభా అనేక మంది తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. మా వంతు ప్రభా మేము కష్టపడి నీ యొక్క సువార్త సేవలో నీ యొక్క రాజ్య విస్తారంలో మేమంతా బలముగా వాడబడేలాగా మాకు ధైర్యము, విశ్వాసము, నీ యొక్క ఆత్మ తోడును మాకు దయచేయండి తండ్రి. ఎక్కడా కూడా మేము ఆగిపోకుండా సాతాను మమ్మల్ని ఆటంకపరచకుండా నీ యొక్క శక్తిని, బలమును మాకు దినదినము మాకు దయచేసి మా జీవితాలను మేము కట్టుకుంటూ ప్రభానైనా మరొకరి జీవితాలను ప్రభానైనా బలపరచడానికి ఈ యొక్క పరిచర్య ద్వారా ఆశీర్వదించండి. అలాగే దేవా నేను పాటల్లో, ఆరాధనలో, వాక్యములో, ప్రార్థనలో మీరంతా ఉండి నేను ఈ యొక్క పరిచయం అనేక మందికి ఆశీర్వకరంగా నడిపించమని, నన్ను బలపరిచి నీ కొరకే ప్రభా నేను గొప్ప పాత్రగా వాడుకోమని నేను చూడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. 2 పాటలు పాడుకుని మనము దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ముందుగా, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది అనే ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు, ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నన్ను వెంబడించమని యేసు పిలిచారు, తానే వెలుగై నాకు
మార్గమయ్యారు. నన్ను వెంబడించమని యేసు పిలిచారు. తానే వెలుగై నాకు మార్గమయ్యారు. కాంతినిచ్చారు, నాకు శాంతినిచ్చారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. హల్లెలూయా. మనం పిలిస్తే పలికే దేవుడు, మనం స్తుతిస్తే మన ప్రార్థనలను ఆలకించే దేవుడు, మనతో ఎప్పుడు ఉన్నవాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఈ రోజుల్లో మనం కలిగి ఉన్నాం. ఆమేన్. చివరిగా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదేసయ్యా. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడవలేదు. నీ కృప కాచుట వలన మాత్రమే నేను జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు అనే ఒక పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. అందరూ కూడా నాతో కలిసి పాడాలని ఆశపడుతున్నాను. నీ పిలుపు వలన నేను నశించిపోలేదేసయ్యా అనే పాట పాడుకుందాం. పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను బరిహించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, 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 నన్ను పిలచిన యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకే నీవు తెరచినవి అనేకములు. నే వేదనతో నిన్ను విడచి
విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, నన్ను పిలచిన కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృపగా చుట్ట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట్ట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పేరు పెట్టి మమ్మల్ని పిలిచావయ్యా, మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నీ యొక్క సేవను చేయడానికి, నీ యొక్క పాత్రగా మమ్మల్ని వాడుకోవడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నీవు ఇచ్చిన పనిని ఈ సర్వలోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం నీవు మాకు అప్పగించిన పనిని ప్రభా మేము సక్రమంగా చేయడానికి, అయ్యా మేము మా ప్రాణాలైనా సరే లెక్క చేయకుండా నీ కొరకు ప్రభానైనా మేము ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలా అయితే విశ్వాసముగా నా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభానైనా అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా విశ్వసించి ముందుకు వెళ్ళారో అటువంటి ధైర్యము, విశ్వాసము, సహాయము ఈ రోజున మాకును దయచేయండి. ఈ యొక్క పరిచర్యను ఇంకను బలముగా నీ కొరకు మాత్రమే వాడుకోండి తండ్రి. కేవలం నీ యొక్క నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లాలేసయ్యా. ఇక ఎవరికి ప్రభానైనా ఎవరికి మహిమ రాకూడదు, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి దేవా. కేవలం నాయన నీ యొక్క నామం మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నువ్వు మాకు ఇచ్చిన ఈ అర్హతను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని బలపరిచినైనా ఇక పాటల్లో ఉండి నన్ను నడిపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారము మేము ఇలా బలపడడానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకే వందనాలు. ఎటువంటి ఆటంకం రాకుండా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఇంకా మమ్మల్ని బలపరచండి, నీ కొరకు వాడుకోండి తండ్రి. గొప్ప పాత్రగా మమ్మల్ని చేసి నైనా నీ యొక్క రాజ్య విస్తారంలో అనేక మందిని రక్షింపబడడానికి ఈ యొక్క పరిచర్యను బలముగా దీవించి ఆశీర్వదించండి. వాక్యంలోకి వెళ్ళబోచుండగా మీరు నాతో ఉండి నడిపించి శక్తిని, బలమును, నీ యొక్క ఆత్మశక్తిని ముందు నాతో ఉంచమని నేచుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? అయితే మనము కొద్ది వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన వారము మనము రూతుకు కలిగిన ఆ యొక్క విశ్వాసమును గురించి మాట్లాడుకున్నాం కదా. రూతు అన్యస్తురాలైనప్పటికీ వేరే దేవుణ్ణి పూజించే ఆ యొక్క మోయాబీ ప్రదేశం నుండి వచ్చిన స్త్రీ అయినప్పటికీ నయోమిని, తన అత్తగారైన నయోమిని విడిచిపెట్టకుండా ఎలా అయితే ఆ నిర్ణయాన్ని తీసుకుని దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు రూతుని గొప్పగా ఆశీర్వదించి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు కదా. దావీదు మహారాజు రూతు వంశం నుండి రావడం, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రూతు యొక్క వంశం నుండి ఈ భూమి మీదకి రావడం మనకి తెలిసిందే కదా. అటువంటి రీతిగా గొప్పగా రూతుని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈరోజు మనము బైబిల్ నుండి ఒక వ్యక్తి ఆ యొక్క జీవితంలో జరిగిన ఆ యొక్క గొప్ప రక్షణ ఎలా తను కలిగి ఉన్నాడో, జనాలు తనలను తిరస్కరించినప్పటికీ, తనకు ధనం ఉన్నప్పటికీ, తనకి ఆ యొక్క పొజిషన్ ఉన్నప్పటికీ జనాల మధ్యలో ఆ యొక్క శాంతి లేదు, తన మనసులో ఆ యొక్క శాంతి లేదు. కానీ ఎలా అయితే తన చిన్న ఇంట్రెస్ట్ దేవుని యందు కలిగిన ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది తనకు రక్షణను ఎలా కలిగించుతుందో మనం ఈరోజు ధ్యానించుకుందాం. అయితే నేను మాట్లాడబోయేది పొట్టివాడైన జక్కయ్య కోసం. అయితే ముందుగా జక్కయ్య కోసం నేను 2 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జక్కయ్య ఒక యూదుడైనప్పటికీ, ఆ యొక్క యూదులలో పుట్టినవాడైనప్పటికీ, ఆ యొక్క రోమన్స్ ఎప్పుడైతే యూదులను పరిపాలిస్తూ ఉన్నారో వారు రోమన్స్ ఎప్పుడు కూడా యూదుల దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవారు కదా. అయితే ఈ జక్కయ్య ఆ రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఆ యొక్క యూదుల దగ్గర నుంచి ఆ యొక్క పన్నులు కలెక్ట్ చేయడం అనేది, ట్యాక్స్ కలెక్షన్ అనేది చేస్తూ ఉండేవాడు. అయితే యూదులలో పుట్టి ఒక రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తున్న జక్కయ్యని చూసి, కానీ జక్కయ్యనే కాదు, అలా పనిచేసే వాళ్ళని, యూదుల్లో పుట్టి వ్యతిరేకంగా రోమన్స్ గవర్నమెంట్ కోసం పనిచేసే వాళ్ళని అప్పట్లో ఉన్న యూదులంతా అసహించుకునేవారనమాట. అంటే
తనని చాలా వ్యతిరేకించుకునేవారనమాట. తనంటే ఇష్టం ఉండేది కాదు, వాళ్ళనంటేనే ఇష్టపడేది కాదు. అలాగే మనము మత్తయిని కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మత్తయిని కూడా అలాగే ఇష్టపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే యూదుడైనప్పటికీ ఆ యొక్క రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు జనాలు వాళ్ళను వ్యతిరేకించేవారనమాట. అలాగే ఈ జక్కయ్యను కూడా జనాలు వ్యతిరేకించేవారు. ఎందుకంటే తను ఆ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఆ రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తూ ఉండేవాడు కాబట్టి. జక్కయ్య శారీరకంగా కొంచెం పొట్టివాడు అనమాట. అంటే అందరితో పోల్చుకుంటే తను చాలా హైట్ అనేది చాలా తక్కువ ఉండేవాడు అనమాట. పొట్టివాడిగా ఉండేవాడు అనమాట. అయితే ఈరోజు మనము జక్కయ్య కొరకు ధ్యానించుకుందాం. బైబిల్లో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో జక్కయ్య కొరకు రాయబడి ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకమైన కార్యాలు, అప్పట్లో స్వస్థత కార్యాలు, అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ పట్టణం గుండా వెళ్తున్నప్పుడు, ఐరికో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు ఈ యొక్క జక్కయ్యను సందర్శించడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క వచనాలను మనము లూకా సువార్త 1వ అధ్యాయం 19వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం చదువుకోవచ్చు. నేను చదువుతాను. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడనైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండును కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతుల మరల చెల్లింతురని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. అయితే యేసు ప్రభు వారు ఆ ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు జనాలు అనేక మంది తొండలుగా గుమ్ముగూడి, ఎందుకంటే యేసు ప్రభు వారిని తను చేసే స్వస్థత కార్యాలను చూడాలని అక్కడున్న ప్రజలంతా చాలా గుంపులుగా వెళ్తూ ఉంటారు కదా. అలా వెళ్తున్నప్పుడు జక్కయ్య కూడా ఆ యొక్క యేసు ప్రభు వారిని చూడాలని, తనను ఎలా అయినా సరే ఆ రోజు తన కళ్ళతో చూడాలని చెప్పి ఆ జనాలందరినీ దాటుకొని అక్కడ జనంలో ఉంటే చూడలేడు కాబట్టి, తను పొట్టువాడైనందు కారణంగా జనంలో ఉంటే చూడలేడని చెప్పి అక్కడే పక్కనే ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కి దేవుని చూడాలని ఆ మేడి చెట్టుపై ఎక్కి చూస్తూ ఉన్నాడు అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గం గుండా వచ్చినప్పుడు జక్కయ్యని చూచి, ఆ మేడి చెట్టు పైన చూచి, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేడు నేను మీ ఇంట బస చేయవలసి ఉన్నది అని దేవుడు పిలిచాడనమాట. ఎప్పుడైతే యేసుప్రభు వారు జక్కయ్యని పేరు పెట్టి అలా పిలిచాడో వెంటనే ఆశ్చర్యపోయి ఉంటారు. జనాలంతా అక్కడ సొనుగుకుంటున్నారనమాట. ఇదేంటి, ఇంతమంది ఉండగా ఒక ట్యాక్స్ కలెక్టర్, అంటే యూదులకు వ్యతిరేకమైన పని చేస్తూ రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తున్న జక్కయ్యని ఈయన పిలుస్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయి ఉండొచ్చు. అయితే జక్కయ్య వెంటనే ఆ చెట్టు దిగి వచ్చి దేవునితో ఇట్లా అంటున్నాడు అనమాట. ఇక్కడ రాసి ఉంది కదా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గింతల మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఎప్పుడైతే జక్కయ్యని పేరు పెట్టి దేవుడు పిలిచాడో యేసు ప్రభువారు, జక్కయ్య కిందికి దిగిరము, నేను ఈరోజు మీ ఇంట బస చేయవలసిందని అన్నాడు. ఆ యొక్క చెట్టును సంతోషముగా దిగి వస్తూ ఉన్నప్పుడే తనకు ఆ రక్షణ అనేది కలిగిందనమాట. ఎప్పుడైతే తనకు ఆ రక్షణ అనుభవం అనేది కలిగిందో తను అప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాడు. తను అన్యాయంగా సంపాదించిందంతా జనానికి ఇచ్చేయాలని చెప్పి, బీదలకు పంచిపెట్టాలని, తనకున్న ఆస్తి అంతట్లో సగభాగం బీదలకు ఇచ్చి, ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను డబ్బు సంపాదించిన ఎడలా వారికి 4 గింతలు నేను చెల్లిస్తానని చెప్పి దేవుడితో ఆ రోజు యేసుప్రభు వారితో మాట అన్నాడు అనమాట. ఒక్కసారి మనము జక్కయ్య జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, జక్కయ్య ధనవంతుడు, జక్కయ్యకి మంచి స్థానం ఉన్నది.
అంటే ఆ రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తున్నప్పుడు తనకి సెక్యూరిటీ ఉంటుంది, తనకి ఆ యొక్క డబ్బు చాలా ఉంటుంది, అధికముగా డబ్బు ఉంటుంది, ఒక రిచ్ పర్సన్గా ఉండి జక్కయ్యి. కానీ తన మనుషుల్లో మాత్రము ఆ యొక్క శాంతి అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే తన సొంత ప్రజలే తనను అసహించుకున్నప్పుడు, తన సొంత ప్రజలే తనను తిరస్కరిస్తున్నప్పుడు జక్కయ్యకి ఆ యొక్క వేదన అనేది మనసులో ఉండొచ్చు. ఎంత డబ్బుండి ఏం లాభము? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆ యొక్క మనకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మనకి అన్నీ ఉన్నప్పటికీ జక్కయ్య వలె మనకు కూడా మన హృదయాల్లో శాంతి అని ఉండకపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారు మనం చేసే కొన్ని పనుల ద్వారా కొన్నిసార్లు అసహించుకునవచ్చు, కొన్నిసార్లు జెలస్ ఫీల్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనల్ని చూసి కోపపడవచ్చు రీజన్ లేకుండా. అలాగే జక్కయ్య పరిస్థితుల్లో కూడా మనం కొన్నిసార్లు ఉంటాం. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలని ఆ యొక్క డిజైర్ని, ఆ యొక్క ఆశను కలిగి ఉన్నాడో, తనకున్న అవరోధాలన్నింటినీ దాటి ఆ జనాల మధ్యలో ఉంటే నేను చూడలేనని చెప్పి, ఎత్తైన ప్రదేశం నేను చూడాలని చెప్పి, ఎలా అయినా సరే చూడాలి, తనకున్న ఆశ ఆ యొక్క దేవుని రక్షణను పొందుకోవడానికి జక్కయ్య గారు సహాయపడింది. తనకు అడ్డముగా ఉన్న జనాలను, తనకున్న అడ్డముగా ఉన్న వాటినన్నిటినీ ఎదుర్కొని వెళ్ళి ఆ యొక్క చెట్టునెక్కి, ఈరోజు నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు, నేను మాత్రం దేవుని చూడాలనే ఆ యొక్క ఆశ కలిగి ఉన్నాడు కనుక ఆ యొక్క ఆశను దేవుడు అక్కడ గమనించాడు. ఆ ఆశను బట్టే జక్కయ్యని దేవుడు పిలిచాడనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ జక్కయ్యకి కలిగిన అవరోధాలే మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. మనకున్న గర్వం అనేది కానీ, మనకున్న అహంకారం అనేది కానీ, మనకున్న డబ్బు పొగరు అనేది కానీ, మనకున్న ఆ యొక్క పాపపు బుద్ధి అనేది కానీ, ఇలాంటి అవరోధాలే మనకు దేవునికి మధ్యలో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే జక్కయ్యలాగా వాటిని దాటుకుంటూ వెళ్ళి యేసు ప్రభు వారిని ఎలా అయినా చూడాలని ఆశపడ్డాడో, అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క పాపం అనేది, ఈ యొక్క అహంకారం అనేది, ఈ యొక్క గర్వం అనేది, ఈ యొక్క సిన్, ప్రతి ఒక్క పాపములో పడిపోయే ప్రతి పని నుండి మనము దాటుకుని దేవుణ్ణి చూడగలుగుతున్నామా, దాటుకుని దేవుణ్ణి చేరగలుగుతున్నామా అనేది ఈరోజు మన ప్రశ్న. ఎప్పుడైతే జక్కయ్య అలా వెళ్ళగలిగాడో, వాటిని అన్నింటినీ దాటుకుని ఆ యొక్క చెట్టెక్కి దేవుని చూడాలని ఆశపడ్డాడో, అలాగే మన జీవితంలో కూడా మనం ఈరోజు మనకున్న పాపములన్నింటినీ, మనకున్న అడ్డుగా దేవునికి మనకి మధ్యలో ఉన్న అవరోధాలన్నింటినీ దాటుకుని దేవుణ్ణి చూడడానికి, దేవునితో మాట్లాడడానికి మనం ఆశపడాలి. ఎట్టి రీతిగా అయితే జక్కయ్య అలా ఆశపడి వాళ్ళందరినీ దాటుకుని పొట్టువాడైనప్పటికీ చెట్టెక్కి అక్కడ చూడగలిగాడో, ఆ దేవుడు వెంటనే, యేసుప్రభు వారు వెంటనే జక్కయ్యని చూచి, జక్కయ్య కిందికి దిగిరమ్ము అని జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ వాక్యం, ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవైనా, దేవుణ్ణి ఎరుగని వాడవైనా సరే, ఈరోజు మనతో దేవుడు ఇలా అంటున్నాడు అనమాట. నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు దేవుడు. జక్కయ్యని ఎలా అయితే పేరు పెట్టి జక్కయ్య కిందకి దిగిరమ్మని పిలిచాడో, ఎలా అయితే మత్తయి నన్ను వెంబడించు అని ఎలా అయితే పేరు పెట్టి పిలిచాడో, ఎలా అయితే యోహాను అని పేరు పెట్టి పిలిచాడో, అలాగే మన పేరు పెట్టి కూడా దేవుడు పిలుస్తాడు. ఈరోజు మనము దేవుని చేత పిలువబడాలంటే మనం ఏం చేయాలండి? మనకున్న అవరోధాలను, మనకున్న పాపము అనే యొక్క బంధకము నుండి బయటికి వచ్చి వాటిని అన్నిటినీ దాటుకుని దేవుణ్ణి చూడడానికి, దేవునితో మాట్లాడడానికి మనము ఆశపడాలి. ఎలా అయితే జక్కయ్య ఆశపడ్డాడో అలా మనం ఆశపడాలి. అప్పుడు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడండి. నిజంగా దేవుడు సర్వాంతర్యామి కదా. దేవుడు మనందరి పేర్లు తెలుసు కదా. మనము పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు కనుక మనందరి కోసం దేవునికి తెలుసు. మనం ఎప్పుడైతే జక్కయ్య వల్ల ఆ యొక్క నిరీక్షణ కలిగి మనం అన్నిటిని దాటుకుని వెళ్తామో, దేవుడు మనల్ని తప్పకుండా పిలుస్తాడు. అయితే ఎప్పుడైతే జక్కయ్య మేడి చెట్టెక్కి కూర్చుని దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడో, వెంటనే యేసుప్రభు వారు జక్కయ్యని చూశాడనమాట. ఈ లోకంలో నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా, ఈ లోకంలో ఉన్న జనాలంతా నిన్ను తొక్కేయాలని, నిన్ను అణగద్రొక్కాలని ఆశపడినా సరే, దేవుని యందు ఆశ కలిగి ఉంటే దేవుడు నువ్వు ఎక్కడున్నా సరే చూస్తాడు. ఇప్పుడు దేవుడు అక్కడ యేసుప్రభు వారు అక్కడ అంతమందిలో ఉన్నా సరే, ఆ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని చూడడం ఎంత ఆశ్చర్యకరమో చూడండి. అలానే మనల జీవితంలో కూడా మనం ఆ యొక్క ఆశ కలిగి ఉంటే, నువ్వెంతమందిలో ఉన్నా సరే, ఎంతమంది నిన్ను తిరస్కరించినా సరే, లోకమే నిన్ను కాదన్నా సరే, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య వలె, జక్కయ్య కిందకి దిగిరా, త్వరగా దిగిరా, నేడు మీ ఇంట్లో బస చేయవలసి ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో అంటాడనమాట. అట్టి రీతిగానే ఈ లోకం మనలను తిరస్కరించినా, నువ్వెక్కడున్నా సరే, నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను వ్యతిరేకించినా సరే, దేవుడు నిన్ను ఈరోజు చూస్తూ ఉంటాడనమాట. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడనమాట. అయితే ఎప్పుడైతే జక్కయ్యను యేసుప్రభు వారు పేరు పెట్టి పిలిచారో, అక్కడున్న జనం వారంతా అనుకుంటున్నారంట, ఈయనేంటి పాపి అని ఒక మనిషి దగ్గర బస చేయవాలని వెలుచున్నారేంటి అని అందరూ సనుగుకుంటున్నారనమాట. ఒకటి గమనించాలి మనము, యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఆ యొక్క పబ్లిక్ ఒపీనియన్ అనేది ఆయన పట్టించుకోలేదండి. జనాల్ని మెప్పించాలని, జనాల్ని ఆకర్షించాలని ఏది చేయలేదండి. కేవలం నీకు రక్షణ కలిగించాలన్న ఒక ఇంటెన్షన్తో మాత్రమే ఆయన
ఈ భూలోకమునకు రావడం జరిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుండి ఇలా ఉంటుంది కదా. ఇంట్లో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుని వారితో చెప్పాను అనమాట. ఇక్కడ జక్కయ్యని యేసుప్రభు వారు చెట్టు దిగి కిందగా త్వరగా రమ్మన్నప్పుడు కూడా జనాలు అటు రీతిగానే సొనుకుంటున్నారు. ఈయనేంటి ఒక పాపి అయిన మనిషి దగ్గర బస చేయాలని ఆశపడుతున్నాడు ఏంటి, ఇదేంటి ఇంతమంది ఇక్కడ శ్రేష్ఠులు ఉండగా ఆయన ఒక పాపిని పిలవడం ఏంటనేసి జనాలంతా సొనుకుంటున్నారనమాట. యేసుప్రభు వారు ఎప్పుడు ఆ యొక్క పబ్లిక్ ఒపీనియన్ని ఆయన పట్టించుకోలేదు. ఎప్పుడు ఆయన ఒక రెప్యుటేషన్ కోసం ఆయన పట్టించుకోలేదు. అలాగే మత్తయి సువార్తలో కూడా ఇటు రీతిగా పరిచయాలు అడుగుచున్నప్పుడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. యేసుప్రభు వారి లోకానికి రావడానికి కారణం ఏమిటంటే పాపులముగా ఉన్న మనలను తన రక్తము ద్వారా రక్షించి ఆ యొక్క నిత్య జీవానికి చేర్చాలనే ఒక ఆశ. అటు ఆశ వలనే మనలను రక్షించాలని ఈ లోకమునకు వచ్చి మరణించి మన కొరకు ఆయన మనకు ఆ రక్షణను దయచేయాలని ఆశపడ్డాడు. యేసుప్రభు వారు జక్కయ్యని త్వరగా దిగురము అంటున్నారు. ఎందుకంటే అక్కడ త్వరగా ఎందుకు దేవుడు యేసుప్రభు వారు ఎందుకు త్వరపెడుతున్నారంటే రక్షణ అనేది మనకి వెంటనే కలగవలసింది. దేవుడు ఎప్పుడు కూడా రేపు రక్షణ పొందండి, ఎల్లుండి రక్షణ పొందండి అని మనకి ఎక్కడ కూడా చెప్పలేదు. రక్షణ అనేది తక్షణమే మనం పొందుకోవాలి. మనకి రేపు అనేది ఉంటుందో ఎల్లుండి అనేది ఉంటుందో లేదో మనకు తెలీదు. మన జీవితము ఎప్పుడు ఎలా ఉంటుందో, మనం ఎప్పుడు నశిస్తామో మనకు తెలీదు. కాబట్టి మనము రక్షణ అనేది తక్షణమే పొందుకొని ఇప్పుడే ఈ క్షణమే మనం రక్షణ పొందుకుంటే మనము ఆ యొక్క నిత్య జీవానికి మనము వారసులముగా నిలబడతాం. ఎప్పుడైతే జక్కయ్యను యేసుప్రభు వారు చెట్టు దిగి త్వరగా దిగిరము అని పిలిచాడో ఆ యొక్క క్రమంలోనే జక్కయ్య నిర్ణయించుకున్నాడు అనమాట. తనకున్న దాంట్లో సగం బీదలకి ఇచ్చేసేయాలి, తను అన్యాయంగా సంపాదించినది తను 4 వారికి చెల్లించాలని తను అనుకుని యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళగానే ఆ యొక్క మాటలు చెప్తున్నాడు అనమాట. అలా ఆ యొక్క పశ్చాత్తాపం కలిగి తను అన్యాయంగా సంపాదించిందంతా తను వదులుకొని ఆ యొక్క రక్షణను స్వీకరించడానికి గొప్ప అనుభవం అనేది తను పొందుకున్నాడు అనమాట. ఎప్పుడైతే తను ఆ మాటలు చెప్పాడో, దేవా నాకున్న ఆస్తంతటిలో సగభాగం నేను బీదలకి ఇచ్చేస్తాను, అన్యాయంగా నేను ఎవరి దగ్గరైనా సంపాదిస్తే నేను వారికి 4 నేను వారికి చెల్లిస్తానని చెప్పాడు. అప్పుడే యేసుప్రభు వారు జక్కయ్యతో ఇలా అంటున్నాడు కదా. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ లోకంలో జక్కయ్య వలనే మనల్ని కూడా అనేక మంది తిరస్కరించుకుని ఉండొచ్చు, అనేక మంది మనలను వ్యతిరేకించవచ్చు. మనకి తినడానికి తిండి, మనకి ఉండడానికి అన్నీ ఉన్నప్పటికీ మన మనసులో శాంతి అనేది, మనకి ఏదో తెలియని బాధ అనేది మన జీవితంలో మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పటికీ జక్కయ్య ఎలా అయితే తనకున్న అవరోధాలన్నింటినీ దాటుకుని ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి దేవుని ఎలా అయినా సరే నేను చూడాలి అని, యేసుప్రభు వారిని దేవుని కుమారుని ఎలా అయినా సరే నేను చూడాలని ఆశపడ్డాడో అట్టి రీతిగా ఉన్న ఆ యొక్క ఆశను దేవుడు చూశాడనమాట. ఆ యొక్క మేడి చెట్టుపై ఉన్న జక్కయ్యను పిలిచి, ఈ లోకంలో మనుషులు మనలను నోటీస్ చేసినా చేయకపోయినా కానీ, ఈ లోకంలో మనం ఎంత పని చేసినప్పటికీ మనలను గుర్తించకపోయినా దేవుడు మాత్రం మన యొక్క ఆశను మాత్రం ఎప్పుడు గుర్తిస్తాడండి. ఎలా అయితే జక్కయ్యను మేడి చెట్టు ఎక్కినా సరే గుర్తించి జక్కయ్య కిందికి రా అని పిలిచాడు. తనకు ఆ రోజు రక్షణ అనేది ఎలా దొరికిందో మనం నేర్చుకున్నాం కదా. అలాంటి సాక్ష్యం మనకు కలగాలి. మనం ఎంత పాపంలో ఉన్నప్పటికీ, మన పాస్ట్ లైఫ్లో ఎంత పాపం చేసినప్పటికీ నేడు మనం ఈ స్థితిలో దేవుణ్ణి కలిగి ఉన్నామా? ఆ యొక్క జక్కయ్య వలె మనకున్నదంతా మన పాపములను ఒప్పుకొని మనకున్న అవరోధాలన్నింటిని దాటుకొని అహంకారము, పాపము, శరీరాశలు, నేత్రాశలు వీటిని అన్నింటినీ దాటుకుని దేవుణ్ణి చేరుకోగలుగుతున్నామా? దేవుణ్ణి చూడగలుగుతున్నామా? దేవుణ్ణి యందు ఆ నిరీక్షణ మనము ఉంచగలుగుతున్నామా అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్యకు ఆ రోజు కలిగిన ఆ యొక్క రక్షణ ఎంతో గొప్పదండి. ఒక ట్యాక్స్ కలెక్టర్ అయి ఉండి జనాల మధ్యలో ఆ యొక్క జనాల చేత అసహించబడే స్థితిలో ఉండి ఆ యొక్క గొప్ప రక్షణ ఆ రోజు అక్కడ ఉన్న వారికి ఎవరికి లేకపోయినా
యేసు ప్రభువారు ఆ యొక్క రక్షణను జక్కయ్యకి ఇచ్చారండి. జక్కయ్య ఆ రక్షణను ఆ రోజు పొందుకున్నాడు. అలాంటి బలమైన సాక్ష్యం ఈరోజు మన జీవితంలో కూడా కలిగి ఉండాలి. ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి. ఎలా అయితే జక్కయ్య తనకి అడ్డముగా ఉన్న జనాలందరినీ దాటుకుని ఆ యొక్క మేడి చెట్టు ఎక్కగలిగాడో, దేవుని చూడాలని ఆశపడ్డాడో, మనం కూడా మన జీవితంలో డైలీ లైఫ్లో మనకున్న అవరోధాలన్నింటినీ, మనకున్న ఆ యొక్క ప్రతి ఒక్క స్థితిల నుండి మనము దాటుకుని, మనకు పాపం అనే ఆ యొక్క స్థితుల నుండి దాటుకుని దేవుని చూడగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకుని దేవుని సహాయం అడగాలి. ఎలా అయితే జక్కయ్య వాటినన్నింటినీ దాటుకుని వెళ్ళాడో, మనము కూడా దేవుని అటువంటి సహాయం మనకు దయచేయమనాలి. మనము కూడా వాటిని దాటుకుని వెళ్ళడానికి, ఎదురీది లోకమును మనము దేవుని చేరుకోవడానికి మనము దేవుని సహాయం అడగాలి. అయితే ఆ రోజు జక్కయ్య నిజమైన రక్షణ పొందుకోగలిగాడో, అటువంటి నిజమైన రక్షణ మనకి ఈరోజు దేవుడు అందరికీ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా యేసయ్య, నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలయ్యా, మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు నీకే వందనాలు. ఆటంకం రాకుండా నీ యొక్క సహాయం దయచేసి నాతో మాట్లాడేలా సహాయం దయచేసినందుకు నీకే వందనాలు తండ్రి. ఎలా అయితే జక్కయ్య పొట్టువాడైనప్పటికీ తనకున్న అవరోధాలన్నింటినీ దాటుకుని, తనకున్న బ్లాకింగ్ వేస్ అన్నింటినీ దాటుకుని ఆయన నిన్ను చూడడానికి ఆశపడి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడో, తను వెంటనే నాయనా నువ్వు జక్కయ్యని నోటీస్ చేసి కిందికి పిలిచి, నేను మీ ఇంట్లో ఉంటానని తనకి ఎలా అయితే ఆ రోజు ఆ యొక్క గొప్ప రక్షణను కలిగించావు తండ్రి, అదే రక్షణ మా జీవితంలో మేము కూడా కలిగి ఉండడానికి సహాయం దయచేయండి దేవా. అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో మీరుండండి. ఒకవేళ రక్షణ పొందుకోలేని వారైతే ప్రతి ఒక్కరికి నాయన జక్కయ్యకి ఆ రోజు పొందిన నిజ రక్షణను మా అందరికీ దయచేయండి. దినము మా యొక్క పాపములను, మా యొక్క అవరోధములను నాయన ఒప్పుకోవడానికి నాయన నీ యందు నీ యొక్క పాదములు పట్టుకుని నాయన క్షమించమని అడగడానికి మాకు అటువంటి సహాయము దయచేయండి తండ్రి. ఈ లోకంలో పడి నాయన నేను మిమ్మల్ని మర్చిపోకుండా యేసయ్యా నీకు ప్రత్యేకమైన స్థానాన్ని మేము ఇవ్వడానికి, నాయన నీవు మాత్రమే దేవుడని ఎరిగి నాయన నీ యొక్క రక్షణ సువార్తను అనేక మంది పంచడానికి మాకు సహాయం దయచేయండి. ఈ పరిచర్యను ఇంకా వాడుకుని బలముగా అనేక మందికి ఆశీర్వకరంగా నడిపించి నాయన నీ యొక్క రాజ్యం స్థిరపరచబడుతుంది తండ్రి. ఈ యొక్క రాజ్యం త్వరలోనే రాబోతున్నది దేవా. ఈ యొక్క రాజ్య సువార్తను అనేక మందికి చెప్పడానికి మాకు సహాయం దయచేయండి. నన్ను నాయన బలపరిచి నీ యొక్క శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యమును, బలమును దయచేయండి తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండి నీ శక్తిని, నీ బలమును, నీకు ఆత్మను అందరితో ఉంచండి తండ్రి. మాకందరికీ సహాయం దయచేసి త్వరలో నీవు రాబోతుండగా మేమంతా నీతో కొనుకోబడి వారిలా ఉండేలాగా సహాయం దయచేయమని, మా తోడుని మమ్మల్ని బలపరచమని నిజడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.